15వ అధ్యాయం 5వ శ్లోకం వరకు చూసాం మనం. శ్లోకం 6 నుండి ఈ అధ్యాయం పురుషోత్తమ యోగం. అంటే ఈ అధ్యాయం గురించి మొదట చెప్పాను ఏంటంటే అధిక మాసం వచ్చినప్పుడు కూడా ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉంటారు కొంతమంది. 6వ శ్లోకం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నిపద్యంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకు ఎప్పుడునూ తిరిగి రారు. ఇది ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, తన యొక్క ధామం గురించి చెప్పాడు. అంటే మనం గడిచిన 5 శ్లోకాల్లో ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది, ఒక చెట్టు అంటే ఊర్ధ్వమూలం అధశాఖం అనే మొదటి శ్లోకం నుంచి చూసినట్లయితే ఈ యొక్క భౌతిక సంసారంలో జీవుడి యొక్క సంఘర్షణ ఇవన్నీ కూడా ఎలా ఉంది అనేది మనకి 5 శ్లోకాల్లో అవన్నీ కూడా చూసాం. ఆకులు ఏ విధంగా జీవులు ఆకర్షితమై అంటే రెమ్మలు వీటికి కామ్యకర్మల్లో ఉంటారు, వాటన్నిటిని మరి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అంటే వీటన్నిటిని ఎవరు దాటగలరు అనేది మనం 5వ శ్లోకంలో చూసాం. ముక్తి ఎవరికి వస్తుంది అనేది. ఇక ఇప్పుడు 6వ శ్లోకంలో ఎవరైతే నా దివ్యధామంను ఎవరైతే చేరుకుంటారో సూర్యుని దివ్యధామం యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఎలా ఉంటుంది అలా దివ్యధామం, భగవంతుడి యొక్క ధామము అనేది లక్షణం ఏంటి? సూర్యునిచే గాని, చంద్రుడిచే గాని, అగ్ని గాని, విద్యుత్తు గాని ప్రకాశింపజేయబడదు. వాటి ద్వారా ప్రకాశింపజేయబడదు. అలా అని ప్రకాశించడు అని కాదు అర్థం. అది ఎప్పుడు కూడా స్వయం ప్రకాశకం. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే తనకు తాను అదే వెలుగొందుతూ ఉంటుంది. కారణం ఏంటంటే భగవంతుడు అక్కడ ఉండడం చేత ఆయన ఎప్పుడు కూడా వెలుగొందుతూ ఉంటాడు కనుక ఆయన యొక్క కోరిక మేరకు అది వెలుగొందుతూ ఉంటుంది. దాన్ని చేరిన వారు తిరిగి ఈ జగత్తుకు రారు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఇవన్నీ చూసి ఉందా లేదా ఇవన్నీ నమ్మకం కలగదు. మరి అది కలగాలంటే మొట్టమొదటి ఏమిటంటే మనకి అర్థం కావాల్సింది, నేను ఈ శరీరం కాదు ఆత్మ అనేది ఏదైతే అది సాక్షాత్కారం పొందే వరకు రకరకాల సందేహాలు అందరికీ ఉంటూనే ఉంటాయి అన్నమాట కనీసం. కాబట్టి ఈ యొక్క ఆత్మ నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అప్పుడే ఆత్మస్థాయికి వెళ్ళినప్పుడే ఈ కాలాన్ని కూడా దాటగలం. ఎందుకనంటే మనం గడిచిన అధ్యాయాల్లో కూడా చూసాం కాలం ఏంటి, ఈ యొక్క మన ఏదైతే భౌతిక సంసారంలో ఉన్న పంచభూతాలు వీటికంటే కూడా అధిక స్థాయిలో ఏదైతే ఎత్తు లోతు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని దాటిన తర్వాత 4 దశలు కాదు, ఈ యొక్క 4 కొలమానాలు అని చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే ఎత్తు లోతు ఇవన్నీ మనం చూస్తాం కదా, దీని తర్వాత ఈ కాలం అనేది కూడా ఒక కొలమానం లాగా అన్నమాట. 4వది కాలాన్ని కూడా దాటితే ఆత్మ 3 డైమెన్షన్స్, 4th డైమెన్షన్. అట్లా ఆ విధంగా ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలాన్ని కూడా దాటాలి. మనం కాలాన్ని కూడా దాటితే అప్పుడు అర్థం అవుతుంది ఏమిటి. ఇవన్నీ దాటిన తర్వాత మనస్సును అధిగమించాలి, బుద్ధి తెలుసుకోవాలి, వీటన్నిటిని ఇంద్రియాలు వీటన్నిటిని దాటిన తర్వాత అప్పుడు వీటన్నిటికి అతీతంగా ఎప్పుడైతే వెళ్తాం అప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. మనకి ఈ ఇంద్రియాలకి వీటన్నిటికీ కూడా ఈ భౌతిక సంసారానికి అతీతంగా అవడం అంటే నేను శరీరం కాదు ఆత్మని. ఈ ఆత్మ స్థాయి ఎప్పుడైతే మనం ఆత్మ అనే సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు దీని పట్ల విశ్వాసం దేని పట్ల మనకి ఏదైతే ఈ యొక్క శాశ్వతమైనది కృష్ణుడు చెప్తున్నాడు కదా, అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, అగ్ని అవసరం లేదు, విద్యుత్ అవసరం లేదు, ఇవేవి అవసరం లేకుండా అక్కడ వెలుగొందుతూ ఉంటుంది అని ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. వాటి పట్ల విశ్వాసం అనేది కలగడం అంత తేలికైన విషయం కాదు. అంటే చివరికి మన భక్తులు కూడా, ఎందుకంటే భక్తి రసామృత సింధువులో కూడా చెప్పబడింది ఏంటంటే కొన్నిసార్లు అకస్మాత్తుగా ఒక అనుమానం వస్తుందంట భక్తుల్లో. సాధన చేశారు నిజంగా ఓ కృష్ణుడు ఉన్నాడా ఇదేంటి, ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచమే అటువంటిది అనమాట. మనకి ఎప్పుడు విశ్వాసం అనేది దృఢంగా ఉండడం అంత తేలికైన విషయం కాదు. అందుకే భక్తుల సాంగత్యం కూడా చాలా చాలా ముఖ్యం అనిపిస్తుంటది. ఎందుకని రకరకాల భౌతిక వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల ఏంటంటే మనకి ఉన్న విశ్వాసం కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కనుకనే
మనం ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యం చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే మనం కనిష్టాధికారిగా ఉండకుండా మధ్యమాధికారి స్థాయికి త్వరగా వెళ్ళాలి, వీలైనంత త్వరగా. లేదంటే కష్టం, పతనం అవడం ఖాయం. అయితే ఇక్కడ కృష్ణుడు ఇవన్నీ లేవు అని చెప్తున్నాడు, కానీ అక్కడ సూర్యుడు చంద్రుడు అన్నీ ఉన్నాయి. మరి అదేంటి లేవు అని చెప్తున్నాడు కానీ ఉన్నాయని చెప్తున్నారు ఇంకొక వైపు. కాకపోతే ఆ ఉన్న సూర్యుడు చంద్రుడు అవన్నీ కూడా వాటి వలన అక్కడ వెలుగొందదు. నిజానికి కృష్ణుడు ఉండడం వల్లనే అవన్నీ కూడా వెలుగొందుతూ ఉన్నాయి. కృష్ణుడు కావాలంటే వాటన్నిటిని కూడా తన యొక్క లీలల కోసం వాడుకుంటాడు అక్కడ. ఏది సూర్యుడు చంద్రుడు ఇవన్నీ నక్షత్రాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి యొక్క లీలల కోసం మాత్రం ఉపయోగపడతాయి. కానీ ఇక్కడలాగా మనలాగా ఎండాకాలం వానాకాలం వాటి యొక్క ప్రభావం చూపించడం ఇవన్నీ కూడా అక్కడ జరగవు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ జగత్తునందరి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను ఆకర్షించి, ఇక్కడ ఆకర్షించేంతప్పుడు ఇచ్చారు ఇందులో ఈ వర్షంలో, 6 ఇంద్రియములతో కూడి తీవ్ర సంఘర్షణ కావించున్నారు. ఈ బద్ధ జగత్తునందరి జీవులందరూ కూడా కృష్ణుడి యొక్క ఎవరు? కృష్ణుడి యొక్క అంశలు మనం అందరం. అంటే ప్రతి జీవి, ఏది చెట్టు, రకరకాల చీమలు, దోమలు అన్ని కూడా అంశలే జీవులందరూ. ఈ బద్ధ జీవనం కారణంగా మనస్సుతో, బద్ధ జీవనం వల్ల ఏమవుతుంది? మనస్సుతో కలిసి, అంటే మనస్సు ఒకటి, తర్వాత 6 ఇంద్రియాలు, అంటే ఇక మిగతా 5 ఏమిటి? చాలా 5 ఉన్నాయి. ఏంటి? కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, తర్వాత జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. వీటన్నిటిని ఏ 5 అయినా తీసుకోవచ్చు. ఇక్కడ వాటిని ఏ 5 తీసుకో. కర్మేంద్రియాలు ముఖ్యంగా ఇక్కడ కర్మేంద్రియాలు, ఎందుకని పనులు చేస్తూ ఉంటాం కదా, సంఘర్షణ జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే దుఃఖాన్ని అనుభవిస్తాం కాబట్టి కర్మేంద్రియాల ద్వారా. జ్ఞానం పొందిన తర్వాత దుఃఖాన్ని అనుభవించేది కర్మ చేసే ఇంద్రియాల ద్వారా ముఖ్యంగా. ఇక అంతరింద్రియమైన మనసుతో కూడా దుఃఖాన్ని అనుభవిస్తాం. ఎందుకని మనసులో పదే పదే ఏదైనా ఒకటి జరిగితే దాని గురించి ఆలోచించి మరీ ఇంకా బాధపడుతూ ఉంటాం సంసారంలో. కాబట్టి ఇక్కడ ఏంటి? ఈ 6 ఇంద్రియాలతోటి ఏమవుతుంది? జీవుడు సంఘర్షణ చెందుతూ ఉన్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. వీటన్నిటిలో కూడా ఈ ఇంద్రియాలన్నిటికీ నాయకుడు ఎవరు అంటే మనసే నాయకుడు. కాబట్టి మనకి అందరికి చాలా మంది కూడా ఈ రోజుల్లో బయట కూడా జరుగుతుంటాయి కంట్రోల్, మైండ్ కంట్రోల్ అని, మనసుని నిగ్రహించడం, ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్, అది ఇదని జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ ఎందుకు? వాళ్ళు చేసే ప్రయత్నాల వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎందుకు? మనసు శుద్ధి పొందాలి అంటే పాప ప్రవృత్తి అనేది తొలగిపోవాలి. పాప ప్రవృత్తి తొలగిపోవాలంటే మనం కలియుగంలో హరినామ సంకీర్తన చేసి నియమాలు పాటించి వీటి ద్వారా ప్రవృత్తితో సహా, పాపాలు మాత్రమే కాదు ప్రవృత్తితో సహా తొలగిపోవాలి. అవి తొలగిపోవు. ఇంకా అంతే కాదు కదా, ఇక వాళ్ళు చేసే పాపాలను కూడా ఆపమని ఎవరు చెప్పరు. ఇంకా వాళ్ళు చేసే పాపాలని ఆపమని కానీ ఎవరు చెప్పరు. ఉదాహరణకి మాంసం భుజించడం, మాంసాహారం, అది పాపకార్యం. కానీ ఎవరు చెప్తారు మాంసాహారం పాపం ఆపేయమని? ఎంతమంది చెప్తారు? కానీ మనసు నిగ్రహం చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం? ఒకవైపు పాపం చేస్తూ ఇంకొక వైపు మనోనిగ్రహం అనేది ఎలా సాధ్యం? జరగదు. కాబట్టి ఇవన్నీ జరగాలంటే మూలాన్ని నుంచి, అంటే మూలం పాప ప్రవృత్తితో సహా అన్ని తొలగిపోవాలంటే అది ఎప్పుడైతే భక్తియుక్త సేవ ద్వారానే సాధ్యం. భగవంతుడి పట్ల ప్రేమ, మనం గడిచిన శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం. ఏంటి? భగవంతుడి పట్ల ప్రేమ లేనిదే మనం ఏదైతే ఈ సంసారంలో ప్రేమ అనేది కేవలం ఒక బూటకం మాత్రమే. ఈ ప్రేమలో గురించి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బూటకమే. అవి ఏం ప్రేమ సినిమాలు కాదు, కామ సినిమాలు అవన్నీ అని చెప్పాలంటే. ఎందుకని? అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉంటే ఏంటి? కామ ఆకర్షణ, కానీ ప్రేమ ఆకర్షణ ఇవి ఉండవు. అవన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో మొదట్లో చూసినట్లుగా ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో, ఈ చెట్టు ఏదైతే ఉందో ఆ విధంగా ఇక్కడ ఈ కామం ఏదైతే ఉంది, సంసారం, ఇదంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో రాధాకృష్ణుల మధ్య ఉన్న కామం ఏదైతే, అంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఇక్కడ కామంగా మనకి కనపడుతూ ఉంటుంది. అంతే. కాబట్టి వాళ్ళ మధ్య ఉంది కదా, కాబట్టి అదే విధంగా లక్ష్మీనారాయణ భార్యాభర్త కదా, కాబట్టి నేను కూడా ఒక భార్యాభర్తని ఏర్పాటు చేసుకుంటాను. అది ఇక్కడ రోగం. ఆ కామమే ఇక్కడ పెద్ద రోగం. కానీ ఆ కామాన్ని ఇక్కడ వీళ్ళు ప్రేమగా చూపించి
జనాల్ని అంటే చూపించి వాళ్ళు డబ్బు గడిస్తున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. పిచ్చి వాళ్ళు ఇంకా అదే చూసి ఇక్కడ ప్రేమ ఉంది ప్రేమ ఉంది అని ఇంకా అదే చూస్తూ ఉంటారు అన్నమాట. సినిమాలు వీటన్నిటిలో అదే కదా చూపించేది. కాబట్టి ఇదంతా ఏమిటి, ఈ సంఘర్షణ కారణం ఏంటి? ఈ కామమే. కామం ఏంటి? ముఖ్యమైన సంఘర్షణ కారణం ఏంటి సంసారంలో? ఈ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అక్కడ మొదలవుతుంది అనమాట. ఈ సంఘర్షణ దుఃఖాలు అనేవి అక్కడే మొదలవుతాయి. అంతకంటే ముందర కూడా ఉంటాయి కానీ పెద్ద చెప్పుకోదగినవిగా ఉండవు, ఎందుకని బాధ్యతలే ఉండవు. అప్పుడు ఎప్పుడైతే స్త్రీ పురుషులు వివాహం ఇవన్నీ జరుగుతుంది, వెంటనే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక బాధ్యత వస్తుంది తీసుకున్న వాళ్ళకి. అది లేని వాళ్ళకైతే విడాకులు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇప్పుడు జరుగుతూనే, ప్రపంచం అంతా విడాకులు తీసుకోవడం, మళ్ళీ 2-3 పెళ్లి, ఇవన్నీ ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకని? ఎవరితో పూర్తిగా ఉండరు కాబట్టి ఎవరి బాధ్యత ఎవరు తీసుకోరు. కేవలం కామం ఇంద్రియ భోగం కోసం మాత్రమే 2-3 పెళ్లి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ జీవులందరూ నా యొక్క అంశలే, కానీ వీళ్ళందరూ కూడా మనస్సుతోటి సంఘర్షణ చెందుతూ ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని చెప్తుంది. 8వ శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడు భౌతిక జగత్తున భిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరొక దేహమునకు కొనిపోవచ్చును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి మరొక దేహమును గ్రహించుటకై దానిని విడిచివేయును. ఏదైతే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, వాయువు గంధమును మోసుకొని పోనట్లు జీవుడు భౌతిక జగత్తున భిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహం నుండి ఇంకొక దేహానికి ఎలాగంటే ఈ సూక్ష్మ దేహం ద్వారా వెళ్తాయి అన్నమాట. ఈ సూక్ష్మ దేహంలో ఈ సంస్కారాలు అంటే ముఖ్యంగా మనసులో అవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి, లోపల మనసు లోపల ఉంటాయి అన్ని. ఆ సంస్కారాలు ఎప్పుడైతే ఈ శరీరం మరొక శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆ సంస్కారాలు మళ్ళీ బయటకు వస్తాయి. ఎందుకని? మనసులో ఉన్నాయి, మనసు ద్వారానే అంతా బయటకు వస్తూ ఉంటాయి అనమాట, వెళ్ళడం అవన్నీ కూడా. కాబట్టి ఈ దేహాన్ని వాయు గంధాన్ని ఏ విధంగా అయితే మోసుకెళ్తుందో అదే విధంగా ఈ ఆత్మని ఏం చేస్తుంది, ఈ భౌతిక శరీరం ఇంకొక దేహానికి తీసుకెళ్లి ఈ సంస్కారాలు మళ్ళీ అందులో ప్రవేశపెట్టి మళ్ళీ అక్కడ దుఃఖాన్ని అనుభవింపు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏం చేస్తుంటాడు, ఈ రకరకాల దేహాలని మారుస్తూ ఉంటాడు. మనసులో ఈ యొక్క సంస్కారాలన్నీ కూడా ఉంటాయి. అందుకనే మనం పూర్వజన్మ వాసన ఇవన్నీ చెప్తూ ఉంటాం. కారణం ఏంటి? ఆ వాసనలన్నీ ఎక్కడున్నాయి? ఆత్మలో లేవు. ఆత్మలో మరి ఎక్కడుంటాయి? ఈ వాసనలన్నీ కూడా ఈ మనస్సులో, అంటే ఈ సూక్ష్మ దేహంలో ఉంటాయి అవన్నీ కూడా, ఆ సంస్కారాలన్నీ. కాబట్టి ఆ సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి సంస్కారాలు మళ్ళీ బహిర్గతం అవుతూ ఉంటాయి. అందుకే కొన్నిసార్లు భక్తుల్లో కూడా చిన్న వయసు నుంచే మంచి భక్తి చేయడం ఇవన్నీ, ఎందుకంటే పూర్వజన్మ వాసనలు సంస్కారాలు మంచి సంస్కారాలు ఉండడం వలన వాళ్ళు చక్కగా భక్తి చేస్తారు. కొంతమందికి చెడు సంస్కారాలు ఎక్కువగా ఉండడం వలన భక్తి నేర్చుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, భక్తి చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. కారణం ఈ రజోగుణ తమో గుణ ప్రభావం ఎక్కువగా ఉండి చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటాయి. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. జీవుడు ఈ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకానొక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందను. అట్లు అతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థములను అనుభవించును. కాబట్టి జీవుడు ఏమంటున్నారు ఇక్కడ, ఈ విధంగా ఒక దేహం నుంచి ఒక స్థూల దేహం అంటే ఏమిటి? కుక్క శరీరం, పిల్లి శరీరం, లేదా మనిషి శరీరం, లేదా ఇంకేదైనా దేవత శరీరం, లేదా ఇక రకరకాల జీవులు ఎన్నో ఉన్నాయి, పక్షులు, క్రిములు, కీటకాలు, రకరకాలుగా వీటన్నిటిలో కూడా ఒక దేహం నుండి ఇంకో దేహానికి మనస్సుతో కూడి ఉన్న ఒక రకమైన కర్ణములను, అంటే కర్ణములు అంటే చెవులు, నయనములు కళ్ళు, జిహ్వ నాలుక, నాసిక అంటే ముక్కు, స్పర్శ శక్తి అంటే చర్మం ద్వారా రకరకాల స్పర్శ కూడా రకరకాల చర్మం రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి
తాబేలు చూసినట్లయితే దానికి బాహ్యంగా ఒక రకమైన ఇది ఉంటుంది శరీరం, పాముకున్న శరీరం వేరు, పక్షులకు ఉన్నటువంటి శరీరం. వీటన్నిటి ద్వారా రకరకాలుగా ఈ స్పర్శ శక్తి పొందుతూ రకరకాల స్పర్శ శక్తి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి స్పర్శ శక్తి చాలా, అంటే కొంచెం తగలగానే వాటికి అంటున్నారు, కొంతమందికి అర్థం కాదు. అట్లు అతడు ప్రత్యేక వర్గంలోకి చెందిన ఇంద్రియార్థాలని, ఇంకా ఇవన్నీ ఇంద్రియాలు పొంది, ఇంద్రియార్థాలంటే ఈ వాళ్ళు అనుభవించడానికి, జీవరాశులు అనుభవించడానికి, పాములకి, తేళ్లకి, వీటికి, అదేవిధంగా పక్షులకి, వీటన్నిటికి రకరకాల వాటికి రకరకాల ఆహారాలు, వాటికి వినడానికి రకరకాల శబ్దాలు, చూడడానికి రకరకాల వస్తువులు, తినడానికి అన్నిటికి కూడా రకరకాలుగా ఇంద్రియార్థాలని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ జీవుడు ఎలాగ తిరుగుతున్నాడు? అనేక రకాల ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు కావలసిన, భోగించడానికి కావలసిన వస్తువులు, ఇంద్రియ వస్తువులు, ఇవన్నీ రకరకాలుగా అనుభవిస్తూ ఉన్నాడు జీవుడు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అంటే మనం ఆత్మలం, కానీ ఏంటి, మనం కృష్ణుని యొక్క అంశలమే కానీ భోగిస్తూ ఇక్కడే తిరుగుతూ ఉన్నాం అని చెప్తున్నాడు. ఇక 10వ శ్లోకం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞాన చక్షుషః. జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునో ప్రకృతి గుణముల ప్రభావమున ఎట్లు శరీరమునందుండి దానిని అనుభవించునో మూఢులు ఎరుగజాలరు. కానీ జ్ఞానచక్షులు కలిగిన వారు ఈ విషయము చక్కగా గాంచగలుగుతారు. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? మూఢులు ఏం తెలుసుకోలేరు? ఏ విధంగా తన దేహాన్ని విడుచునో, జీవుడు ఎలా దేహాన్ని విడుస్తాడో, ప్రకృతి గుణముల ప్రభావం ఎట్లు శరీరం నందుంటే దాన్ని అనుభవించునో మూఢులకి తెలియదు. అంటే దేహాన్ని తీసుకోవడం, ఈ ప్రకృతిలో ఉండి ఆ దేహాన్ని అనుభవించేది, అంటే ఈ దేహం ద్వారా సుఖ దుఃఖాలను అనుభవించడం ఏదైతే ఉందో అది మూఢులకి అర్థం కాదు. అంటే ఇక్కడ అతీతంగా ఉన్నటువంటి ఆత్మ యొక్క అవగాహన లేని వాళ్ళ గురించి, ఏ ఆత్మ గురించి తెలియని వాళ్లే ఇక మూఢులుగా అలా ఉండిపోతారు. కానీ జ్ఞానచక్షులు కలిగిన వారు ఈ విషయంను చక్కగా, జ్ఞానచక్షులు అంటే జ్ఞానంతో ఉన్నటువంటి, అంటే ముఖ్యంగా శాస్త్రచక్షులు, శాస్త్రం పట్ల విశ్వాసం, జ్ఞానం ఉన్నవాళ్ళు, విషయాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, సాత్వికంగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా త్వరగా అర్థం చేసుకోగలరు. వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకుంటారు, చక్కగా గాంచగలుగుతారు. మిగతా వాళ్ళందరికీ ఇది అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ జ్ఞానచక్షు అనే పదం కూడా చాలా ముఖ్యమైనది. జ్ఞానం లేకుండా ఎవరినూ, జీవుడు ఏ విధంగా ఈ ప్రస్తుత దేహమును విడిచివేయిన తర్వాత జన్మ ఎట్టి దేహం రూపమును పొందునని కానీ, లేదా అతడు ఎందుకు ఒక ప్రత్యేక దేహమును వసించున్నాడని కానీ, అసలు అన్ని ఒక దేహంలో ఎందుకున్నాడు జీవుడు, ఇవన్నీ ఎవరికి కూడా అర్థం కావు జ్ఞానం లేకపోతే. అందుకని జ్ఞానచక్షువులు చాలా ముఖ్యం అన్నమాట. అంటే మనకి సంసారంలో దుఃఖానికి కూడా కారణం ఏంటి? మనం ఈ సంసారంలో దుఃఖం అనుభవిస్తున్నాం అంటే కారణం ఏంటంటే ఒకటే, అజ్ఞానమే దుఃఖానికి కారణం. జ్ఞానం ఉంటే దుఃఖం లేదు. అందుకే జ్ఞాన దీపేన భాస్వత అని కృష్ణుడు చెప్తున్నాడు. నేను జ్ఞాన దీపం ద్వారా వాళ్ళ యొక్క హృదయాన్ని వెలుగొందించి వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తాను, ఎవరైతే నన్ను ఆశ్రయించి నన్ను భజిస్తూ ఉంటారో, నన్ను ఆశ్రయించారో అని కృష్ణుడు చెప్తున్నాడు 10వ అధ్యాయంలో కూడా. అది కాబట్టి జ్ఞానం చాలా ముఖ్యం. మరి అలాంటప్పుడు భక్తులకు జ్ఞానం లేదా? కొన్నిసార్లు భక్తులు కూడా దుఃఖాన్ని అనుభవిస్తారు. అంటే ముఖ్యంగా ఉన్నత శుద్ధ భక్తులకైతే సమస్య లేదు. ఎవరైతే శుద్ధ భక్తులు కారో వాళ్ళకి ఏమవుతుంది? మర్చిపోతాం, మనం మర్చిపోతూ ఉంటాం. మనం శుద్ధ భక్తులు కాదు కదా. కాబట్టి ఏమవుతుంది? సాధన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకు దుఃఖం లేదా ఎవరైనా మరణించడం, ఏదైనా ఆపద రావడం, ఇటువంటి సందర్భాల్లో వెంటనే అన్ని మర్చిపోయి ఆ పరిస్థితిని, దుఃఖాన్ని గురించి ఇలా ఎందుకైందని ఆలోచిస్తాం. కానీ అసలు దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, నేను ఎందుకు ఇలా అనుభవిస్తున్నాను, దీని వలన. కాబట్టి దీని గురించి ఇదంతా కర్మ యొక్క ప్రభావం, లేదా నేను ఎక్కడో తప్పు చేస్తాను, ఇవి ఆలోచించాం మనం అంతా. అంటే అజ్ఞానం అనేది ఆవహించేస్తుంది, మాయ అనేది కప్పిస్తుంది. అందువల్ల ఏమవుతుంది? దుఃఖం అనేది వస్తుంది. కారణం ఏంటి? కాబట్టి అజ్ఞానమే మన దుఃఖానికి కారణం. మన జ్ఞానం ఉంటే దుఃఖం అనేది లేదు. చెప్పాలంటే జ్ఞానం ఎప్పుడు వెలుగొంతూ ఉండాలి, అది ఎప్పుడు ఉండాలి, పనిచేస్తూ ఉండాలి.
కానీ మనసు ఏంటంటే ఏం చేస్తుంది, ఆ జ్ఞానాన్ని కూడా తెలిసినా కూడా కప్పేస్తుంది మనం. అందుకే ఆధ్యాత్మిక గురువు వీళ్ళు అవసరం. ఎందుకంటే వాళ్ళు ఉండి మనకి ఓహో ఈ కారణం చేత నువ్వు ఇలా ఉన్నావు, ఈ కారణం చేత ఇలా ఉన్నావు, కాబట్టి నువ్వు దీని నుంచి బయటపడు అని చెప్పడానికి మనకి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రకృతి గుణముల ప్రభావమున ఎట్లు శరీరం నందుండి జీవుడు దాన్ని అనుభవిస్తున్నాడో ఇవన్నీ కూడా తెలియాలంటే ఎలా దేహాన్ని వదులుతాడు, దేహాన్ని సిద్ధం వా గుంజానం వా గుణాల ద్వారా ఏ విధంగా ఈ దేహాన్ని అనుభవించడం, గుణాల ప్రభావం వల్ల వదిలేయడం, ఏ విధంగా పుట్టడం, ఏ విధంగా మరణించడం, ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్నవాడికి అయితే అర్థం అవుతుంది జ్ఞాన చక్షువుల ద్వారా చూస్తే. అలా కాకుండా కేవలం ఇదంతా కూడా సర్వసాధారణం, అందరూ పుడతారు చనిపోతారు, ఇందులో ఏముంది, ఆత్మ ఎక్కడుంది, ఈ విధంగా వాదన చేసే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, వాళ్ళకి చూపించలేం కూడా. హరే కృష్ణ. ఇక్కడ ప్రశ్న ఏంటంటే జపం చేయడం వల్ల మనకి జ్ఞానం వస్తుందా? జపం చేయడం వల్ల జ్ఞానం వస్తే కేవలం జపమే చేయొచ్చు, మరి ఇంక ప్రవచనాలు, భగవద్గీత, భాగవతం ఇవన్నీ వినడం, ఇవన్నీ తెలుసుకోవడంతో అవసరం లేదు కదా. కాబట్టి మనం జపం చేయాలి, దాంతో పాటుగా శాస్త్రాన్ని, మన పరిస్థితిని, తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. తత్వ అవగాహన కూడా ఉండాలి, శ్రద్ధగా శ్రవణం అనేది కూడా ముఖ్యం. లేదంటే జపం మాత్రం చేసుకోండి చాలు అంటే సరిపోతుంది, అది కూడా. ఎందుకని నిర్విరామంగా చేస్తే భగవంతుడు అది కూడా ఇవ్వచ్చు. విశ్వాసం ఉంది, అన్ని భగవంతుడు చూసుకుంటాడనే విశ్వాసం ఉంటే పూర్తిగా, ఇప్పుడు వాల్మీకి ఇటువంటి వాళ్ళందరూ భగవంతుడు నామం చేసే నామం పట్ల అంత విశ్వాసం, దృఢమైన విశ్వాసం ఉండాలి. మనకు అంత విశ్వాసం కలగాలంటే, మనకు అంత విశ్వాసం లేదు కాబట్టి అది కలగాలంటే మనకి తత్వం అవగాహన కూడా అవసరం, శ్రవణం చెయ్యాలి. చెప్పండి ప్రభుజీ, కొంచెం వివరణ దీని గురించి. ప్రవృత్తితో సహా ఆగిపోవాలి అనగా ఏమిటి ప్రభుజీ? అంటే దాని గురించి చెప్తారా కొద్దిగా? అంటే లోపల ప్రవృత్తి అంటే, అవును, లోపల ఆ లక్షణం అన్న ప్రవృత్తి అనేది లోన మనకి ఉదాహరణకి ఒక పాపం ఉంది. పాపం వేరు, పాప ప్రవృత్తి వేరు. పాపం అంటే మనం ఒక పని చేయడం ద్వారా, ఒక పాప కార్యం చేయడం ద్వారా వచ్చిన పాప కర్మ చెప్పాలంటే. ఇంకా పాప కర్మ వేరు, పాప ప్రవృత్తి వేరు. పాప కర్మ అనేది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, కానీ పాప ప్రవృత్తి తొలగిపోదుగా. పాపం ఎలా తొలగిపోతుంది? ఉదాహరణకి గంగా నది స్నానం, ఇంకేదో వ్రతాలు ఇవన్నీ చేస్తే కొంత పాపం తొలగిపోవచ్చు, ప్రవృత్తి తొలగిపోదు. అందుకనే ఎవరు రకరకాలుగా చెప్తారు కదా, ఈ వ్రతం ఆ వ్రతం ఇవన్నీ చేసినా కూడా ప్రవృత్తి తొలగిపోదు, వాళ్ళలో పాపాలు తొలగిపోయినా. అందుకే మళ్ళీ పాపం మొదలవుతుంది. కానీ భక్తియుక్త సేవ ద్వారా ఏమవుతుందంటే పాప ప్రవృత్తి కూడా తొలగిపోతుంది. అంటే పాపం చేయాలనే గుణం, ఏదైతే లక్షణం లోపల ఉందో అది కూడా ఉండదు, అది కూడా తొలగిపోతుంది. మనకి పాపం చెయ్యకూడదు అనేటువంటి స్థిరమైన అంటే కోరిక ఏర్పడుతుంది అన్నమాట వాళ్ళు, నేను పాపం చేయకూడదు అనే కోరిక. ధన్యవాదాలు ప్రభుజీ. 7th శ్లోకాలో మీరు అన్నారు కదా 5 ఇంద్రియాలని, ఇక్కడ 6 మనసు కూడా ఇంద్రియం కాదా ప్రభుజీ? అంతరింద్రియం అంటారు మనస్సుని, అందుకే 6 అన్నారు అక్కడ. వీటితో కలిపి 6 అయిన ఇంద్రియాలు అన్నారు. అది నేను సరిగా వినలేదు ఇందాక. మీరు 5 ఇంద్రియాలు అన్నారు కదా. అవును, 5 దీంతో కలిపి 6 అని చెప్తున్నాడు కదా కృష్ణుడు. మనసుతో కలిపి 6 ఇంద్రియాలు. ఓకే ఓకే. సరే, గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय. पंचाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो